ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకి వెళ్ళినట్టు. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, రీకాల్ మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు అనేది ఏదో స్లోగన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని స్కాన్ చేస్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను, మడమ తిప్పను, అబద్ధాలు చెప్పను అని మాట్లాడతాడే, మామూలుగా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కన్నారకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా ఎవరికి లేవు. అది వాస్తవం. కానీ ఆయన ఎంతకైనా చాలా నిజాయితీ పడని పెళ్ళాంతోడు తిప్పిస్తుంటాడు. వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు, వంట బాగలేదు అంటాడు, అంత నిజాయితీ చూడని. అది వాళ్ళిద్దరు మూడు పిల్లలు పనిచేస్తారు, ఇంట్లో పనిచేస్తారు. ప్రజాబాహుల్యానికి సంబంధం ఉండదు. రాజకీయం వేరు, అన్నం తినేది వేరు. ఎన్ని కథలు బాగానే, స్వీట్ నథింగ్స్ బాగానే ఉన్నాయి. అధికారం ఉన్నాయి, అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పరదాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అక్రమ కేసులు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి, అక్రమ వ్యాపారాలు ఉన్నాయి, అక్రమ మైనింగ్లు ఉన్నాయి, బాక్సైట్ దోపిడీ జరిగింది, మద్యం వ్యాపారం ఉండింది, మట్టి వ్యాపారం ఉండింది, ఇసుక వ్యాపారం ఉండింది. ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. లేనిది ఏంటంటే మామూలుగా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలే. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే. 1000 రూపాయలు పెన్షన్ పెంచేకి 5 సంవత్సరాలు తీసుకునేవు జగన్మోహన్ రెడ్డి. నువ్వా ఈరోజు రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ 6లో భాగంగా మొదటి నెలలోని 7,000 రూపాయల డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ. మీ మాదిరిగా 3,000 చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాలు పెంచాలా 1,000 రూపాయలు. మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి 25 సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అప్పనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. దీనికి ఒత్తాసుగా ఇప్పుడు పాపు పేరునాని గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. రప్పా చేసేసేయండి, చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోవాలి. మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు రాయప్ప. మీరు నమ్ముకోండి, సిద్ధాంతం ఇది. జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి 151 నుంచి 11 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా అని చెప్పేదేమొద్దు, కంట్లు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు. ఇంక ఏం చెప్పాలో మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు? నీ కాళ్ళ కడియాలు పెడతాను, నడుపు వడ్డానం పెడతాను, ముక్కులో పెడతాను, నీకు అమ్మ తల్లి పొందనం పెడతాము, మళ్ళా అన్నదాత సుఖీభావ ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, రోడ్లు వేయించినాము, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము, రోడ్లు మరమ్మతులు చేయించినాము, తాగునీళ్ళ అవసరాల జలజీవన్ మిషన్ కింద తీరుస్తున్నాము, హైవేలు తీసుకొచ్చినాము, అమరావతిని తెచ్చినాము, పోలవరం కడతాము, ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆపినాము. ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలనే తపన పడతా అనేది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. నువ్వు చూస్తే 11 సీట్లు వచ్చినా కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా రఫా అని రోడ్లు ఎంబడతావు. ఒకసారి తలకాయలు నొక్కుతావు, రెండోసారి మామిడికాయలు నొక్కుతావు. తొక్కేది తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డి. యూ ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్. నెగిటివ్ అప్రోచ్, నెగిటివ్ పర్సనాలిటీ దానికే మిమ్మల్ని. మీకు వినాశనము, కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక, అది మొదట అడుగు పడింది నీ కూల్చివేతకి, నీ అధికారాన్ని కూల్చివేయడానికి, నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి, నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి. ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు, మీరు మారలా. ఇక పోతే కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. కేసులా ఎవడు భయపడతాడు? ఏమవుతాయి? మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభుత్వం, భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలంటే వ్యవస్థలు పనిచేయించాలి. మిమ్మల్ని వ్యవస్థను కుప్పకూల్చరు. పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు అరగంటలో
పనులు అయిపోచుకునే కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే. వ్యవస్థలు నడపడం, వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం, దండించాల్సిన అవసరము, కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు, కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు, మా ప్రభుత్వం నమ్మడం లేదు, మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం కాదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.